హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. సో నేను ట్యూస్డే వ్లాగ్ పెడుతున్నానండి. ట్యూస్డే లంచ్ ప్రిపరేషన్స్ అని పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చికెన్ మటన్ రెండు ప్రిపేర్ చేశాను అన్నమాట. ఫస్ట్ డ్రై కోకోనట్ అండ్ కొంచెం కాజు ఫ్రై చేసుకున్నాను. ఒక కడాయిలో 2 చెంచాల 2 పావుల నూనె వేసి బిర్యానీ దినుసులు వేసి నెక్స్ట్ ఆనియన్ వేసానండి. ఒక 3 ఆనియన్స్ అనమాట. 3 ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు అవి ఇవి తిరగడం ఉంటుంది. సో ఏమీ అనుకోవద్దండి. సో నేను వీక్లీ 2 ఎందుకు కాదు పెడతాను. నెక్స్ట్ అందులో ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటే అప్పుడు నేను కొంచెం బగారా రైస్ చేస్తానండి, పిల్లలకి ఇష్టమని. కొంచెం నేను ఒక బొగానానే అంటాము మేము తెలంగాణ సైడ్, అలాగే అంటున్నాను. నెక్స్ట్ ఆయిల్, కొంచెం నెయ్యి వేసి బిర్యానీ దినుసులు అన్నీ వేసేయాలండి. బిర్యానీ దినుసులు అంటే ఏమీ లేదు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, తూక మిరియాలు, ఇలాచీ, సాజీరా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, మన రైస్ ఎంత ఉంది దాన్ని బట్టి నేను ఒక 2 ఆనియన్స్ ఇంకా ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా స్లైడ్ చేసి వేసాను. 2 వైపులు 2 చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చికెన్లో ఒక 2 స్పూన్స్ వేసానండి. ఫ్రెష్గా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏ కర్రీ చేసినా టేస్టీగా అవుతుంది అనిపిస్తుంది. నేను వంట సింపుల్గానే చేసుకుంటానండి. ఇది ఒకటి మసాలా బాక్స్ నేను రెడీ పెట్టుకుంటే అన్నీ నాకు తొందరగానే అయిపోతాయి. అలా అని ఎక్కువ మసాలాలు చేసేం పెట్టుకోనండి, నేను కొన్ని చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత పుదీనా వేసానండి. పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అందులో ఒక 2 టమాటాలు వేసానండి. చికెన్లో టమాటా వేసి చూడండి, బాగుంటుంది. చాలామంది వేయరు, ఒకసారి వేసి చూడండి, దాని టేస్ట్ దాందే. నెక్స్ట్ టమాటాలు మగ్గే వరకు మనం కొంచెం లిడ్ పెట్టేసి నెక్స్ట్ బగారా సైడ్ వస్తాము. ఇక్కడ కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను. ఇందులో కూడా పుదీనా, కొత్తిమీర 2 వేసుకోవాలి. మా తెలంగాణ సైడ్ బగారా అంటే రెగ్యులర్గా చేసుకుంటారు కాబట్టి అందరికీ తెలుసు. సో వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. చాలామంది గీ రైస్ అంటారు బయట వేరే దగ్గర, మేమైతే బగారా రైస్, బగారన్నం అంటాము. సో సిల్వర్ బోవన్లో చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. నేను చేసిన తర్వాత వేరే డిష్లోకి కానీ స్టీల్ పాత్రలోకి నేను మార్చేసుకుంటానండి. సో ఇంత పెద్ద స్టీల్ది లేదు, స్టీల్ దాంట్లో చేసినా అడుగంటుతుంది అనేసి నేను ఇందులో చేస్తున్నాను అనమాట. సో వాటర్ వేసాను. వాటర్ నేను ఆల్రెడీ కొలత తీసి పెట్టుకున్నానండి. బగారా రైస్ కాబట్టి ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. అలా నేను 3 గ్లాసెస్ చేస్తున్నాను. 3 గ్లాసెస్ రైస్ కోసం అని చేస్తున్నాను అనమాట. సో నేను 4.5కి కొన్ని ఎక్కువ వాటర్ వేసాను. సో అందాజ నాకు అర్థమైపోతుంది, దొడ్డుపు వేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చికెన్ ఫ్రై అయిపోయింది కదా, చికెన్ వేసాను ఇందాక, మీరు చూసుంటారు. ఇందులో కూడా వాటర్ వచ్చే వరకు మళ్ళీ లిడ్ పెట్టి ఫ్రై చేయాలండి, చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు. అయితే రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకైతే ఎంత రైస్కి ఎంత దొడ్డుప్పు పడుతుంది, నాకు చేతితో వేస్తేనే అర్థమవుతుంది. ఉప్పు ఒక్కటి మాత్రం దొడ్డుప్పు. ఇంకా మా అత్తయ్య అంటారు 1 కిలోకి చిన్న పిడికెడు అనేసి అంటారు, కానీ నేను తక్కువే వేస్తాను. ఇక్కడ రైస్కి పెట్టిన వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందే 2 సార్లు కడిగి పెట్టుకున్నానండి. బియ్యం వేసేసి కలిపి మనం లిడ్ పెట్టేసేయాలి. అయితే ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి. తర్వాత ఇంకొకసారి లిడ్ తీసి మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి, దమ్ముకి అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ బగారా రైస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా మంచిగా నీళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి.
ఇందులో కూడా దొడ్డుప్పు వేస్తున్నానండి. సో ఒకవేళ మీకు కొలత చెప్పాలంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ స్కూప్ ఎలా ఉంటుంది అంటే నిండా అంత ఉప్పు అయితే సరిపోతుంది 1 కిలో చికెన్కి. దొడ్డుప్పు నేను కొలత చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పక్కకు పెట్టుకున్న మసాలా బాక్స్ ఇప్పుడు ఇందులో కూడా అన్నీ వేయాలి కదా. సో ఇక్కడ చిన్న టీ స్పూన్ ఉంది కదా, టీ స్పూన్తో నేను ఒక 3 సార్లు వేసాను అన్నమాట కారం. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా, ఇంకా నేను కొంచెం పెప్పర్ కూడా వేసానండి. వేసి వెంబడే పక్కకు పెట్టేస్తాను మళ్ళీ ఏమైనా పడుతుందా అనేసి. సో ఇది కలిపేసి ఈ మసాలాలు కారం అన్నీ చికెన్కి పట్టాలి కాబట్టి మళ్ళీ కొంచెం సేపు లిడ్ పెట్టి పెట్టాలండి. నేను సింపుల్గానే చేస్తాను, వేరే గసాలు ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయను అన్నమాట. అంటే హార్డ్గా మిరియాలు గసాలు అలాంటివి ఏమీ వేయను రెగ్యులర్గా చేసే వంటలకు. మామూలుగా చికెన్ మటన్ అంటే ఇక్కడ మా హైదరాబాద్ సైడ్ రెగ్యులర్గా వారంలో 2 సార్లు ఎందుకు కాదు ఉంటాయి, కొన్ని సార్లు అయితే 3 సార్లు కూడా అయిపోతుంది. సో స్టార్టింగ్లో డ్రై కోకోనట్ అండ్ కొంచెం కాజు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ బ్లెండర్లో మిక్సీ పడుతున్నాను. సో అంత టెక్నిక్ ఇక్కడనే ఉందండి. సో ఈ మిక్సీ పట్టాం కదా, ఈ మిక్సీ పట్టిన మిశ్రమంలో కొంచెం పెరుగు వేయాలన్నమాట. చికెన్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు కదా, అలా కూడా చేయవచ్చు, అదొక మెథడ్, ఇలా కూడా చేయవచ్చు అనమాట. సో మసాలాలు చికెన్కి పట్టాయి కాబట్టి చికెన్ కొంచెం మంచిగా ఉడకడానికి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసి పెట్టానండి నేను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి పెరుగు వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్, ఇంట్లోనే చేసింది. పెరుగు ఒక పెద్ద స్పూన్తో ఒక పెద్ద స్పూన్ పెరుగు వేసానండి. ఇందులో కొంచెం చికెన్ మసాలా, నేను రెగ్యులర్గా ఇదే వాడతాను, ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసాను 1 స్పూన్. నెక్స్ట్ లెమన్, చికెన్లో ఏమీ పిండనండి, ఇందులోనే పిండేస్తాను. సో ఆ చికెన్ బాగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమం ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోండి, ఎందుకంటే బగారా అన్నం అంటే మనకి చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీ ఉంటే బాగుంటుంది. అందుకే నేను చికెన్లో గ్రేవీ చేశాను, మటన్లో కొంచెం తక్కువే చేశాను. సో ఈవినింగ్ వరకు అయిపోతాయి ఇవి, ఒకటేసారి చేశాను అనమాట. మార్నింగ్ పిల్లలకి టమాటో రైస్ ఇంకా తినేటప్పుడు ఇడ్లీ చేసి టిఫిన్ కట్టాను. సో అవి అయిపోయి ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను. బగారా రైస్ కూడా అయ్యింది. నెక్స్ట్ చికెన్ కూడా ఉడుకుతుంది చూడండి. ఇట్లా బాగా ఉడికేటప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని ఇందులో వేసేయాలండి. సో అదనమాట. ఇప్పుడు నేను చేసుకున్న మసాలా ఏదైతుందో మటన్కి కూడా వేసుకోవచ్చు. నేను రెండుకు కలిపే చేశాను. ఇప్పుడు బాగా మసాలా అంతా పట్టాలి. ఆల్రెడీ చికెన్ కర్రీ ఉడికిందంటే మనకి స్మెల్కి అర్థమైపోతుందండి. ఆయిల్ అంతా మీదికి తేలితే మనకి చికెన్ ఉడికినట్టే. నెక్స్ట్ చికెన్ అయిపోయింది, ఇప్పుడు మటన్కి పెడుతున్నాను. మటన్ కొంచెమే తెమ్మని చెప్పాను, మటన్ తెస్తానంటే. సో అందుకే చిన్న కుక్కర్లో చేస్తున్నాను. దీనికి ఒక 2 పావుల ఆయిల్ వేసానండి. నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. సో మటన్ పిల్లలు చికెన్ ఎక్కువగా తింటారు, మా ఇంట్లో అయితే మటన్ కొంచెం తక్కువే. సో మెయిన్ హస్బెండ్ కోసమే తీసుకొచ్చారు. ఆనియన్ ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేయాల్సిందే, కొంచెం సాల్ట్ వేసాను. ఇది కలిపి లిడ్ పెట్టుకోవాలండి. సో కుక్కర్లో కాబట్టి మటన్ లేతగా ఉంటే మనకు ఒక 4 విజిల్స్కే ఉడికిపోతుందండి. కొంచెం మటన్ లేతగా లేదని మనకు డౌట్ వస్తే ఒక 5-6 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు, మటన్ ఎక్కువ ఉంటే. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి ఎలా వేసామో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా
ఏమంటారు పసుపు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. చాలామంది మటన్లో పులుసు కూడా వేస్తారండి. నేనేం వేయను, కొంచెం మటన్కి అయితే వేయను. ఒకవేళ కిలో 1.5 kg ఎవరైనా వస్తున్నారు ఎక్కువ మటన్ లాంటిది ఉందంటే వేస్తాను. నెక్స్ట్ ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా, అది కూడా వేసేసాను. సో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఐఎమ్ సారీ, నా వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు. ఆల్రెడీ నేను వీడియోస్ తీసి పెట్టాను, కానీ ఏమంటారు పోస్ట్ చేయడానికి నాకు టైం ఉండట్లేదండి. ఎందుకంటే శారీస్ బిజినెస్ కూడా చేస్తాను కదా, అందులో ఇది పెళ్ళిళ్ళ సీజన్ కార్తీక మాసం కాబట్టి కొంచెం ఫ్రీగా లేను ఏమనుకోవద్దండి. సో నేను ట్రై చేస్తూ ఉంటాను, వీడియోస్ అయితే తీసి పెడతానండి, కాకపోతే పోస్ట్ చేయడానికి నాకు ఎడిటింగ్కి టైం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి విషయానికి వచ్చేద్దాము. అందులో ఒక టమాటో వేసానండి. టమాటో వేసిన తర్వాత ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ కూడా వేసేసాను. సో ఒకవేళ మటన్ చికెన్ గ్రేవీ ఇలాంటివి ఎక్కువ ఉంటే పిల్లలు వచ్చిన తర్వాత పూరి ఏమైనా అడుగుతారు. కానీ నైట్ నేను పూరి ప్రిఫర్ చేయనండి, రోటీగా చేస్తాను. మార్నింగ్ అయితే చేస్తాను పూరి, ఎందుకంటే అరగదు రాత్రి పూట తింటే అని నా ఫీలింగ్. సో అందుకని మటన్ మంచిగా ఉమ్మగిలిందండి. కొంచెం మటన్ వేసిన తర్వాత అంతా నీరంతా వచ్చే వరకు మనం ఆగాలి, నీరంతా ఇంకాలన్నమాట. ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, దీనికి కూడా టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ, ఒక స్కూప్కి తక్కువ దొడ్డుప్పు వేసాను. రాళ్ళు ఉప్పు, దొడ్డుప్పు ఏదన్నా సరే మీరు వేసిన తర్వాత మళ్ళీ మసాలాలు తీసాను. ఇది ఎట్లా అంటే నాకు ఒక ఆయుధం లాంటిది అనమాట వంట చేసేటప్పుడు. ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు ఇవన్నీ రెడీ ఉంటే వంట ఫటాఫట్ చేసేయచ్చని. అంటే వెజిటేబుల్స్ కూడా ఉండాలనుకోండి, మెయిన్గా కిచెన్లో ఉండాల్సిన స్పైసెస్ ఇవన్నమాట. అది చూసుకుంటూ ఉంటాను ఎందులో ఏది అయిపోయిందని. కారం మాత్రం ఇందులో 2 తీసి పెట్టాను, ఎందుకంటే కారం ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో వేరే సీసాల్లో తీసి పెట్టినాయి అవన్నీ నేను ముట్టుకోను, రెగ్యులర్గా వాడతాను. నెక్స్ట్ ఇందులో మసాలాలు తక్కువ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది క్లీన్ చేసి మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత ఎండకు పెడతాను. కడిగిన తర్వాత స్పైసెస్ ఉంటాయి కదా అలా. సో ఇందులో ఏమేమి వేసానంటే ఒక 2 టీ స్పూన్ల కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ కొంచెం ఇందులో కూడా కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు చలికాలం కదా, మిరియాల పొడి యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. వేసి మంచిగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసి పెట్టానండి. సో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా ఇందులో వేసేయచ్చు. కొంచెం ఇప్పుడే వాటర్ వేసాం కదా, కొంచెం ఉడకాలి, ఒక 5 minutes అలా. ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి, కాజు, పెరుగు మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసి కలిపేయచ్చు. సో ఇందులో చికెన్ మసాలా వేసారు కదా అని మీద అనుకోవచ్చు, ఏం పర్వాలేదండి. ఏ మసాలా అయినా కొంచెం ఘాట్ కోసమే కదా. ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి ఏమీ అంత ఫరక్ ఏం పడదు. సో కలిపిన తర్వాత మనం వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక 4 విజిల్స్ పెట్టానండి, మటన్ లేతగానే ఉంది కాబట్టి. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నా వేలో ట్రై చేయాలనుకుంటే. సో అంతే అండి, డిష్ అవుట్ ఏం చేయలేదు. డిష్ అవుట్ చేసి పెట్టాను కానీ మర్చిపోయాను నేను క్లిప్పింగ్ తీయడం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.